నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రకాష్ నగర్ లో తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ చేశారు. డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో 280 మంది పోలీస్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి ప్రకాష్ నగర్ లో జల్లెడ పట్టారు. తొలుత కాలనీని అష్టదిగ్బంధనం చేసి ఇంటింటి తనిఖీలు చేశారు. కాలనీ వాసులు అద్దెకుంటున్న వ్యక్తుల వివరాలు, ఆధార్ కార్డులను పరిశీలించారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేని 98 బైక్లు, 16 ఆటోలు, 3 కార్లు, ట్రాక్టర్, 220 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను పరిశీలించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివరాలు తెలిపారు. అసాంఘిక శక్తులను గుర్తించేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు ఎస్పీ చెప్పారు. యువత గంజాయి, మద్యం, గుట్కా వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. పాత నేరస్తులు కొందరిని గుర్తించారు. 50 మందికి గంజాయి టెస్ట్ నిర్వహించగా 8 మంది సేవించినట్టు రిపోర్ట్ వచ్చింది. ఎక్కడి నుంచి కొనుగోలు చేశారన్న దానిపై విచారణ జరుపుతున్నామని అన్నారు. కాలనీలోని నివాసాల్లో అనుమానితులు కనబడితే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ఎస్పీ ప్రజలను కోరారు. ఇబ్బంది పెట్టాలా అట్లాంటి ఉద్దేశం కాదండి. మేము మీ దగ్గరికి వచ్చి మీ కాలనీలో కాంటాక్ట్ ప్రోగ్రాంలో సుమారు 300 మంది పోలీస్ సిబ్బందితో మనము 500 ఇళ్ళు వరకు మనం చెక్ చేయడం జరిగింది. పొద్దున్న నుంచి ఇందులో డిఎస్పీ, 5 సిఐలు, 20 ఎస్ఐస్, మిగతా 270 వరకు కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐస్ అందరూ పార్టిసిపేట్ అవుతుంది. అయితే ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో మనము ఈ వార్డ్ విజిట్ చేసిన తర్వాత ఇక్కడ ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా ఎంకరేజ్ అవుతున్నాయా, లేకపోతే ఎన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అవుతున్నాయా, ఇట్లాంటివన్నీ కూడా మనం పొద్దున్న నుంచి చెక్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా చాలా వరకు మనము కొన్ని వితౌట్ డాక్యుమెంట్స్ ఇల్లీగల్గా ఉన్న వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా 118 టోటల్ వెహికల్స్ మనం సీజ్ చేసినాము. ఇవన్నీ కూడా వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటే అవన్నీ కూడా మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా దగ్గర ఉన్న ఫింగర్ ప్రింట్ స్కానింగ్ డివైజెస్తో పాటు కూడా మనం అందరినీ కూడా చెక్ చేయడం జరిగింది. ఇందులో మనకి కొంతమంది వేరే వాళ్ళు సస్పెక్ట్ పర్సన్స్ మనం ఐడెంటిఫై చేసినాం. అదేవిధంగా ఈ ఏరియాలో మనకి